పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిత్యం ఉపయోగించేటువంటి గ్యాస్ సిలిండర్ల పైన ఇప్పుడు భీకరమైనటువంటి ఎఫెక్ట్ పడింది. భారీగా ధరలు పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్నటువంటి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భారత సామాన్యుడి పైన ఇప్పుడు కోలుకోలేని దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్న పెట్రోల్ డీజిల్ షార్టేజ్ అంటూ పెట్రోల్ బంకుల వద్ద కొంత అలజడి నెలకొన్నటువంటి పరిస్థితి నుంచి సామాన్యుడికి కేంద్రం ఈరోజు పెను షాక్ ఇచ్చింది. ఈసారి కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. గతంలో కమర్షియల్ సిలిండర్ ధరలు అంటే పెరగకపోవడము, అదేవిధంగా షార్టేజ్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సెట్ అయింది అనుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా ఏకంగా 993 రూపాయలు పెంచి షాక్ ఇచ్చింది. 100 కాదు, 200 కాదు, ఏకంగా 1000 రూపాయల చేరువలో సిలిండర్ ధర పెరిగింది. ఇప్పుడు దీంతో హైదరాబాద్లో ఒక సిలిండర్ ధర 3000 రూపాయలు దాటేసింది కమర్షియల్ సిలిండర్. ఇక ఈ పెంపుతో ఢిల్లీలో నిన్నటి వరకు 2078 రూపాయలు ఉన్నటువంటి కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకబీగిన 3071 రూపాయలకు చేరింది. ముంబై, కోల్కతా నగరాల్లోనూ ధరలు గణనీయంగా పెరిగాయి. కోల్కతాలో 994 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం కోల్కతాలో సిలిండర్ ధర 2208 నుంచి 3202కు చేరుకుంది. ఇదే మాదిరిగా ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర 3024కు చేరుకుంది. గతంలో ఇది 2031కి లభించేది. చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర 3237కి చేరింది. ఇదే అత్యధికం అక్కడ. సో ఇక్కడ పాత ధర 2246.50గా ఉండేది. ఇక మన హైదరాబాద్లో నిన్నటి వరకు 2100 రూపాయలుగా ఉండేది. సమీపంలో అటు ఇటుగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా ఏమైందంటే 3069 రూపాయలకు చేరింది. ఇంచుమించుగా 1000 రూపాయలు పెరుగుదల కనిపించింది. అయితే కమర్షియల్ సిలిండర్ ధర పైన అధికంగా ధరలు పెంచితే కేంద్ర డొమెస్టిక్ సిలిండర్ ధరలో మార్పు లేదని ఊరటించింది. అంటే ఇళ్లలో వాడుకునేటువంటి సిలిండర్స్కి అయితే ఎలాంటి మార్పు లేదంటూ ఊరటనిచ్చింది. సో ఇది కొంత శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. మిగతా వారికి, సామాన్య మధ్యతరగతి ఇళ్లలో వాడుకునే వారికి ఊరట లభిస్తుంది. కానీ కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం అంటే ఇది పరోక్షంగా సామాన్యుడి పైన పడేటువంటి భారమే. గత కొన్ని నెలల్లోనే ఈ ధరలు రెట్టింపు అన్ని రంగాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎలా అంటే కమర్షియల్ సిలిండర్లు అంటే మనం బయట ఎక్కడైనా టిఫిన్లు చేయాలన్నా, ఏదైనా స్నాక్స్ కొనుక్కోవాలన్నా, లేకుంటే ఎక్కడైనా హోటల్లో భోజనం చేయాలన్నా, ఇలాంటి బయట అంటే మన ఇంట్లో కాకుండా బయట మనం ఏ వస్తువునైనా కొనుక్కోవాలని ఆరగించాలన్నా కూడా ఇప్పుడున్నటువంటి ధరలకు ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సరదాగా వెళ్ళి కాసేపు రిలీఫ్ కోసం ఒక ఛాయ్ తాగినా కూడా గతంలో ఉన్న ధరకి ఇప్పుడు పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ 3 సార్లు ధరలు పెరిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో సిలిండర్ ధర కేవలం 100 రూపాయలు పెరిగితేనే హోటల్ యజమానులు టీ ధరను 5 రూపాయలు, టిఫిన్ ధరను 10 రూపాయలు పెంచారు. మరి ఇప్పుడు ఏకంగా 993 రూపాయల పెంపు అంటే ఆ ప్రభావం ఏ రకంగా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా మారింది. ఇప్పటికే 15-20 రూపాయలు ఉన్న టీ 25-30 రూపాయల వరకు కూడా చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్నట్టుగా కనపడుతుంది. ఇక విషయానికి వస్తే బిర్యానీ ధరలు కూడా 50 నుంచి 100 రూపాయలు ఎక్స్ట్రా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్కి ఒక 200 రూపాయలకి సింగిల్ బిర్యానీ మనకు లభిస్తే ఇప్పుడు 300 వరకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఇది పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెళ్లిళ్ళు, శుభకార్యాల ఆర్డర్లు తీసుకున్నటువంటి క్యాటరర్లు ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు తీసుకున్న అడ్వాన్స్, అంతకుముందు మాట్లాడినటువంటి పరిస్థితి వేరే ఉంటుంది. ఇప్పుడు పెరిగిన ధరలతోటి వాళ్ళు నష్టపోయేటువంటి పరిణామం ఉంటుంది. చిన్న చిన్న హోటళ్ళు, ఫుడ్ కోర్టులు అయితే వాటిని నడిపే సామాన్య వ్యాపారుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది. ధరలు పెంచితే కస్టమర్లు రారు, పెంచకపోతే గిట్టుబాటు కాదు అనేటువంటి పరిస్థితి తలెత్తింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఏ రకంగా ధరలు పెంచుతారో చూడాలి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సముద్ర మార్గం మూతపడింది. ప్రపంచానికి సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్లో 20% ఈ మార్గం గుండానే రావాలి. యుద్ధం కారణంగా సప్లై చైన్ తెగిపోవడం, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $120 పైకి చేరడం ఇప్పుడు కొంపముంచింది. రవాణా ఖర్చులు పెరిగాయి, ఇన్సూరెన్స్ రేట్లు పెరిగాయి. వెరసి భారత్ వంటి దిగుమతులపైన ఆధారపడేటువంటి దేశాలలో ఇంధన ధరలు బగ్గుమంటున్నాయి. డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడంతో రవాణా ఛార్జీలు కూడా ఇప్పటికే పెరిగాయి కొన్ని ప్రాంతాలలో. మన దగ్గర అయితే ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ వంతు వచ్చింది. ఇప్పుడు యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ధరలు ఎక్కడ ఆగుతాయో అర్థం కావడం లేదు. సామాన్యుడి సంపాదన పెరగడం లేదు, కానీ ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తాజాగా పెరిగినటువంటి ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలతో అయితే ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది అనేది వేచి చూడాలి.